ఈ సినిమాలో నేను మనస్ఫూర్తిగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆయనతో చేస్తున్నప్పుడు. నాకు బ్రహ్మానందం గారు సినిమాలో రాకముందు నుంచి నాకు తెలుసు బ్రహ్మానందం గారు. సో అంతకుముందు సినిమాలో రాకముందు ఎలాగ ఉండేవాడిని, ఈ సినిమాలో నేను అలా ఉంటాను ఆయనతోటి. అలాగే మా అమ్మ అడుగుతూ ఉంటారు, ఈ దుర్మార్గుడు ఆలీ లేకపోతే సినిమాలు చేయవా అని. ఆలీ లేకపోతే సినిమా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడన్నా ఆలీ కానీ డేట్స్ ఇవ్వకపోతే మీ ముందే పెడతాను, కొంచెం చూసుకోండి ఆలీ. ఒక చిన్న విషయం అండి, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బద్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆ తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆ ఖుషి పవన్ కళ్యాణ్ ఎక్కడ అని నన్ను చంపేస్తున్నారండి. నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి నాకు అర్థం కావట్లేదండి. కానీ అది ఇప్పుడు మొదలవుతుంది పంజాతోటి. నెక్స్ట్ గబ్బర్ సింగ్ పక్కన ఉంటాడు సాంబా, అది నేనే. అలాగే సినిమాలో నాతో పాటు కథానాయకులుగా నటించిన సారా జైన్ డియాజ్, అంజలి లావణ్య, వీరిద్దరూ నైస్ పెర్ఫార్మెన్స్, చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించారు. సో మనస్ఫూర్తిగా ఈ సినిమా మీకు ఆనందం కలిగిస్తుందని, మీ అందరికీ ఆనందం కలిగించే సినిమా అవుతుంది మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ రాజమౌళి గారు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఎప్పుడు మీ ఇద్దరికి చేస్తారని అనుకుంటాను. నాకు ఎవరిని కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను ఎవరిని చేతులు చాచి కానీ నోరు తెరిచి కానీ ఎప్పుడు నాతో సినిమా చేయమని నేను ఎప్పుడు అడగలేను. కాకపోతే రాజమౌళి గారు సినిమా మగధీరుడు చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా అత్యంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన రాజమౌళిని మనస్ఫూర్తిగా నేను అభినందించాను. అది మా ఇద్దరికే తెలుసు, మీకు ఎవరికి కూడా చెప్పలేదు, సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సో నాకెప్పుడు అది చెయ్యాలనుకున్నప్పుడు, సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు అది జరగాలని నేను కోరుకుంటున్నాను.